హాయ్ హలో దిస్ ఈజ్ రవి. ఈ రోజు అయితే మీ ముందుకు మరీ కొత్త టాపిక్తో అయితే వచ్చాను. ఈరోజు ఒక ప్లాట్ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో ప్లాట్ కొనే ముందు అనేటివి కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను మీకు. ఒక్కసారి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్లాట్ కొనాలంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ ప్లాట్ టైటిల్ క్లియర్గా ఉందా లేదా అని ఒకటి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత అప్రూవల్ ఏంటి అంటే హెచ్ఎండి అప్రూవలా, డిడిసిపి అప్రూవలా, జీపీ లేఅవుటా అదొకటి చెక్ చేసుకోవాలి. మనకు ఈ వెంచర్లో వేరా ఉందా, ఎల్పి నెంబర్ వచ్చిందా, అదొకటి మేజర్ పాయింట్. అదొకటి కంపల్సరీ అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత అండ్ ఈ వెంచర్లో బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అండ్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అదొకటి చెక్ చేసుకోవాలి మనమైతే. అండ్ ముఖ్యంగా మనం ఒక ప్లాట్ కొనే ముందు ఫస్ట్ చూసుకోవాల్సింది సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఒకటి, కనెక్టివిటీ ఒకటి, అండ్ సరౌండింగ్స్ డెవలప్మెంట్ ఏమేమి వస్తున్నాయి అంటే అప్కమింగ్ ఏమేమి వస్తున్నాయి డెవలప్మెంట్స్ అనేది అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ప్లాట్ కొనాలంటే మనం ఒకటి ఆలోచిస్తుంటే ఆర్వైఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే సరౌండింగ్స్ లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అండ్ ఇక్కడ పాపులేషన్ ఎలా ఉంది అదొకటి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. అండ్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఏంటంటే అంటే హైవే ఫేసింగ్ వెంచర్ తీసుకోవడం బెస్టా లేదా హైవే నుంచి ఒక 1 కిలోమీటర్ లేదా అప్ టు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్టా అని అనుకుంటారు చాలా మంది. కానీ నేను సజెషన్ చేసేదంటే బెటర్ హైవే నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైతే చూసుకుంటే చార్మినార్ బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ పరిగి వెళ్ళే రూట్ ఉంది. అది ప్రెసెంట్ అయితే 60 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజల్ వచ్చేసి 200 ఫీట్ రోడ్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో ఆ హైవేలో ఒకసారి నేను వెళ్తూ చూస్తుంటే సో ఆ హైవేకి అనేది ఒక 2-3 వెంచర్స్ చూశాను. మాక్సిమం ఆ వెంచర్ లో హాఫ్ ఆఫ్ ద ప్లాట్స్ అనేది కట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ మనకు రోడ్ శాంక్షన్ కూడా అయింది. సో మీరు అందులో తీసుకున్న అలా హైవే ఫేసింగ్ వెంచర్ లో తీసుకుంటే మీకు ఫ్యూచర్ లో కంపల్సరీ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. బెటర్ టు ఇన్వెస్ట్ ఒక్క హైవే నుంచి ఒక 5-2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి మాత్రమే మీరు అఫోర్డబుల్ చేయండి. ఎందుకు అంటే చాలా మంది ఏమనుకుంటారు, హైవే తీసుకుంటే మాకు డెవలప్మెంట్స్ బాగుంటాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాకు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారు. కాకపోతే హైవేలో ఉన్న వెంచర్స్ అయితే మాక్సిమం 50% అనేది డెవలప్మెంట్ చెయ్యరు. మీరు తర్వాత రీసేల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే హైవే ఫేసింగ్ వెంచర్ చాలా మంది డెవలప్మెంట్స్ అనేది చెయ్యరు. మీరు చూసుకోండి, కావాలంటే హైవే నుంచి ఒక 1 కిలోమీటర్ లేదా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వెంచర్స్ ఒక్కసారి మీరు విజిట్ చేయండి. మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు మాత్రమే డెవలప్మెంట్స్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే అక్కడ తక్కువ బడ్జెట్ అయినా పర్లేదు, రిటర్న్స్ అనేది మనకు కొద్దిగా లేట్ అయినా పర్లేదు, బెస్ట్ రిటర్న్స్ వస్తాయి మనకు అక్కడ. చాలా మంది కస్టమర్ చూసేది ఏంటంటే డెవలప్మెంట్స్ అంటే ఈ వెంచర్లో డెవలప్ ఏమేమి ఇస్తున్నారు అది కంపల్సరీ చూస్తున్నారు క్లయింట్స్ అనేది. మీరు తర్వాత ఏమన్నా రీసేల్ చేయాలంటే కూడా ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది వెంచర్ ఎలా ఉంది అండ్ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ ఇంకొకటి ఈ లొకేషన్ లో వీళ్ళు డెవలప్మెంట్ చేశారా చెయ్యరా అండ్ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏంటి అండ్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఏంటి అవి కూడా ఒక్కసారి అనేది మీరు చెక్ చేసుకోండి. మీకు అన్ని వర్కౌట్ అయితే మీకు వెంచర్ మొత్తం నచ్చిందంటే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్కి ఒక్కటే చెప్తాను, మీరు ఎప్పుడైతే వెంచర్కి విజిట్ అయ్యారో మీకు నచ్చింది అనుకుంటే ఒక 1 అవర్ 2 అవర్ మీకు టైం ఉంటే కంపల్సరీ మీరు ఆఫీస్ విజిట్ మాత్రం చేయండి. ఎందుకంటే మనం ఎవరితో ట్రావెల్ అవుతున్నాం, అవతల పర్సన్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది కంపల్సరీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆఫీస్ ఉందా లేదా అని కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో నావైతే ఇవి కొన్ని సజెషన్స్ మీకైతే ఇచ్చాను నేనైతే. సో మీకు ఇంకా వివరాలు ఏమైనా తెలుసుకోవాలంటే లేదు మీకేమన్నా కొన్ని వెంచర్స్ ఏమన్నా సజెషన్ చేయాలంటే కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫర్దర్గా డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.